Everyone, welcome back to MMR Commerce Academy YouTube channel. నేను మీ Dr.M.Malla Reddy, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్. మీరు చూస్తున్నారు MMR Commerce Academy YouTube ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, ఈరోజు వీడియోలో మనం CPGET MCOM ఎంట్రన్స్ టెస్ట్ సిలబస్లోని మరొక సబ్జెక్ట్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ సబ్జెక్ట్ ఏంటంటే బిజినెస్ లాస్. ఈ సబ్జెక్ట్ నుండి 200 మోస్ట్ ఇంపార్టెంట్ MCQస్ని మనం ఇందులో డిస్కస్ చేద్దాం. సో ఆ సిరీస్లో భాగంగా ఈరోజు టాపిక్ ఏంటంటే ఇంట్రొడక్షన్ టు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. సో ఈ ఇంపార్టెంట్ MCQs అనేటివి CPGET MCOM ఎంట్రన్స్ టెస్ట్తో పాటుగా అదర్ కామర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినటువంటి కామర్స్ నెట్, సెట్, JLDL, JAO అండ్ అదర్ ఎగ్జామ్స్ కూడా ఈ బిడ్ బ్యాంక్ అనేది ఉపయోగపడుతుంది. సో వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ముందు చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఇక ఇదివరకే 5 సబ్జెక్టులకు సంబంధించిన బిడ్ బ్యాంక్ వీడియోలను ఆల్రెడీ నా ఛానల్ అప్లోడ్ చేశాను. వాటి యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వాటిని కూడా చూడండి. ఇక మీకు నేరుగా వీడియోలు చూడడానికి ఒక వాట్సాప్ గ్రూప్ను కూడా క్రియేట్ చేశాను. దానికి సంబంధించిన లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. మీకు వీడియో సంబంధించిన లింక్ను నేరుగా షేర్ చేస్తాను. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్దాం. ఇక ఇది బిజినెస్ లాస్ నుండి మనకు 10 బిట్స్ కవర్ అవుతాయి 10 మార్క్స్కి. ఈచ్ బిట్ క్యారీస్ 1 మార్క్. సో ఈ 10 బిట్స్లో మనం ప్రతి టాపిక్ నుండి ఇంపార్టెంట్ బిడ్ బ్యాంక్ను డిస్కస్ చేద్దాం. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఫస్ట్ టాపిక్, దట్ ఈస్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఇంక్లూడింగ్ ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్ వరకు మనం డిస్కస్ చేద్దాం. సో మరి ఈ టాపిక్లో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఏంటని మనం చూద్దాం. కమింగ్ టు ఫస్ట్ వన్, ద సోర్సెస్ ఆఫ్ బిజినెస్ లాస్ ఆర్ ఏ ఇంగ్లీష్ మర్కంటైల్ లా, బి స్టాట్యూట్ లా, సి కస్టమ్స్ అండ్ యూసేజెస్, డి ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్. సో మనకు బిజినెస్ లాస్కి సోర్సెస్ ఏంటంటే ఈ 3 కూడా ఇంగ్లీష్ మర్కంటైల్ లా. సో మెజారిటీ ఆఫ్ ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ఇంగ్లీష్ లాస్. సో కాబట్టి ఇంగ్లీష్ లాతో పాటుగా స్టాట్యూట్ లా, కస్టమ్స్ అండ్ యూసేజ్ ఇవన్నీ కూడా సోర్సెస్గా చెప్పవచ్చు. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ వన్. కమింగ్ టు సెకండ్ వన్, ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 కేమ్ ఇన్ టు ఫోర్స్ ఫ్రమ్ విచ్ డేట్? ఏ 1st September 1872, బి 1st October 1872, సి 1st November 1872, డి 1st December 1872. ఇది ప్రీవియస్ ఇయర్లో కూడా ఈ క్వశ్చన్ రావడం జరిగింది. అంటే ఒక యాక్ట్ ఏ డేట్ నుండి ఎఫెక్ట్ కావడం జరిగింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 కేమ్ ఇన్ టు ఫోర్స్ ఫ్రమ్ 1st September 1872. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఇక నెక్స్ట్ చూద్దాం. థర్డ్ వన్, ద సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ ద ఇయర్ ఏ 1932, బి 1930, సి 1830, డి 1832. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి 1930. నెక్స్ట్ వన్, the total number of sections in the Indian Contract Act 1872 is A 190, B 75, C 266, D 238. సో ఇక్కడ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ను టోటల్ నంబర్ ఆఫ్ సెక్షన్స్ ఏంటంటే 266. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. మరి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ను డిఫరెంట్గా డివైడ్ చేశారు. సో అదేంటని ఒకసారి చూడండి ఇక్కడ. సో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో 1 to 266 సెక్షన్స్ ఆర్ దేర్. సో జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద లా ఫ్రమ్ సెక్షన్ 1 to 75. ఇక కాంట్రాక్ట్ రిలేటింగ్ టు ది సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 76 to 124. తర్వాత ఇది సెపరేట్గా సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్గా మారిపోయింది. ఆ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్లో 76 నుండి 124 సెక్షన్స్ వరకు కవర్ చేయడం జరిగింది. ఇక స్పెషల్ కైండ్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్, ఇండెమ్నిటీ, బెయిల్మెంట్, ప్లెడ్జ్ ఫ్రమ్ సెక్షన్ 125 to 238. సో అది అలాగే కంటిన్యూ అవుతుంది. ఇక కాంట్రాక్ట్ ఆఫ్ పార్ట్నర్షిప్, ఈ పార్ట్నర్షిప్ యాక్ట్ కూడా 1932 క్రియేట్ చేయడం జరిగింది. అందులో 239 to 266 వరకు కంటిన్యూ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద లా 1 to 75, నెక్స్ట్ స్పెషల్ కైండ్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ 125 to 238 సెక్షన్స్ అనేటివి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872లో ఉన్నాయి. మిగతా 2 సెపరేట్ యాక్ట్స్గా మారిపోయినాయి. అవేంటంటే ద సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930 అండ్ ద పార్ట్నర్షిప్ యాక్ట్ 1932. సో ఇది మనకు టోటల్ నంబర్ ఆఫ్ సెక్షన్స్ ఇన్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 అంటే 266 అని చెప్పాలి. ఇక నెక్స్ట్ వన్,
Section 2E of the Indian Contract Act 1872 implies that every promise and set of promises forming consideration for each other is A. An agreement, B. A contract, C. A promise, D. None of the options. So the correct answer is an agreement. What is the agreement? Agreement is every promise and set of promises forming consideration. So with consideration is known as an agreement. Agreement is nothing but an offer and acceptance. సో ఈ రెండు కలిసి ఉన్న వాటిని మనం అగ్రిమెంట్గా చెప్పవచ్చు. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ, అన్ అగ్రిమెంట్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. అన్ అగ్రిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఆఫర్ ప్లస్ ఎన్ఫోర్సబిలిటీ బై లా, బి. ఆఫర్ ప్లస్ అక్సెప్టెన్స్, సి. ఆఫర్ ప్లస్ అగ్రిమెంట్, డి. నన్ ఆఫ్ ది ఆప్షన్స్. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకు రావచ్చు. So what do you mean by an agreement? Agreement is equal to offer plus an acceptance. Offer means promise made by one party to another party to do certain thing or abstain from doing certain thing is known as offer. If the other party is willingness, he will assent that promise, then that is known as acceptance. E offer plus acceptance is equal to agreement. Next one. A contract is an agreement enforceable by law according to A. Section 2H, B. Section 2E, C. Section 21, D. Section 2. అంటే కాంట్రాక్ట్ అనేది ఈజ్ అన్ అగ్రిమెంట్ ఎన్ఫోర్సబుల్ బై లా అనేది మనకేం చెప్తామంటే కాంట్రాక్టే చెప్తాం. అగ్రిమెంట్ ప్లస్ ఎన్ఫోర్సబుల్ బై లా ఈజ్ ఈక్వల్ టు ఎ కాంట్రాక్ట్. ఇట్ ఈస్ అకార్డింగ్ టు విచ్ సెక్షన్? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సెక్షన్ ఏ. Option A, section 2H. So it is defined under 2H section. So therefore option A is the correct one. Next one, jus in rem is A. A right against a specific person, B. A right against a thing, C. Both A and B, D. None of the options. So the correct answer is B. A right against a thing. ఇక్కడ jus in rem and jus in personam అనే టూ వర్డ్స్ ఉంటాయి. ఈ జస్ ఇన్ రమ్ ఈజ్ ఏ రైట్ అగెనెస్ట్ ఎ థింగ్, అంటే ఒక వస్తువు పైన ఉన్నటువంటి హక్కును తెలియజేసేదాన్ని మనం జస్ ఇన్ రమ్ అంటాం. జస్ ఇన్ పర్సోనమ్ ఈజ్ రిలేటెడ్ టు ఏ స్పెసిఫిక్ పర్సన్, అది మా పర్సన్ పైన రైట్ని తెలియజేస్తుంది. ఈ జస్ ఇన్ రమ్ ఏమో ఒక థింగ్ పైన, ఒక ప్రాపర్టీ కానీ ఒక థింగ్ పైన రైట్ను మనకు ఇస్తుంది. సో దాన్ని జస్ ఇన్ రమ్ అంటాం. ఆప్షన్ బి, ఏ రైట్ అగెనెస్ట్ ఎ థింగ్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, మిస్టర్ ఏ took the loan from Mr. B, who is a money lender. B has a right to recover the loan from A. This right is A. Jus in personam, B. Jus in rem, C. Jus in ram, D. None of the options. So ikkada B has a right over A to recover the loan. Therefore the correct answer is option A, jus in personam. It is related to a person, therefore it is known as jus in personam. Kabatti jus in rem is related to a right against a thing, jus in personam is related to a right against a person. So ee rendu kuda gurtu pettukondi. Option A is the correct one. Next one, dash is a person who sues in a civil case. A. Respondent, B. Defendant, C. Plaintiff, D. All of the options. So the correct answer is C. Plaintiff. Who is the plaintiff? Plaintiff is a person who sues in a civil case. అంటే ఎవరైతే కేసుని వేస్తారో అతన్ని మనం ప్లెయింటిఫ్గా మనం పిలుస్తాం. నెక్స్ట్ వన్, 11th వన్, డాష్ ఈజ్ టు క్యాన్సల్ ఏ కాంట్రాక్ట్ పుట్టింగ్ ద పార్టీస్ బ్యాక్ టు దేర్ ఒరిజినల్ పొజిషన్ యాజ్ ఇఫ్ ద కాంట్రాక్ట్ హ్యాడ్ నాట్ ఎగ్జిస్టెడ్. ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏ. రెప్యుడేషన్, B. Decree, C. Order, D. Rescind. So the correct answer is D. Rescind. What do you mean by rescind? Rescind is to cancel a contract. అంటే ఒక కాంట్రాక్ట్ రద్దు చేసి తిరిగి యథాస్థానానికి తీసుకురావడాన్ని మనం rescind అని పిలుస్తాం. ఆప్షన్ D is the correct one. Next one, according to section 2H of the Indian Contract Act 1872, an agreement enforceable by law is called. So read it as an agreement. An agreement enforceable by law is called. So agreement plus enforceable by law is equal to contract. Option A, a contract,
B, a promise, C, an agreement, D, all of the options. So the correct answer is a contract. What do you mean by contract? ఈ కాంట్రాక్ట్లో అగ్రిమెంట్ ఉండాలి. అగ్రిమెంట్ అంటే ఏంటిది? ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్. తర్వాత అది ఒక లా ప్రకారం ఎన్ఫోర్సబిలిటీ ఉండాలి, ఒక చట్టం ప్రకారం దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధంగా ఉండాలి, అప్పుడే దాన్ని కాంట్రాక్ట్గా పిలుస్తాం. సో ఆప్షన్ ఏ కాంట్రాక్ట్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ది ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ వాలిడ్ కాంట్రాక్ట్? ఏ, ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్, B, legal relationship, C, lawful consideration, D, all of the options. So which of the following are the essentials of a valid contract? So offer plus acceptance ఉండాలి, legal relationship ఉండాలి, lawful consideration ఉండాలి, ఇంకా చాలా ఉన్నాయి. సో 10 essentials ఉన్నాయి. వీటన్నిటి కూడా మనం essentials of a valid contract గా చెప్పవచ్చు. సో ఆప్షన్ D is the correct one. Next one, an agreement without consideration and subject to certain exceptions is a valid contract, a valid agreement, B, void, C, illegal, D, voidable. So the correct answer is B, void. So agreement without consideration and subject to certain exceptions is void. Void అంటే చెల్లనేరదని అన్నమాట. చెల్లదు అనే చెల్లని అగ్రిమెంట్గా మనం కన్సిడర్ చేస్తాం. సో ఇట్ ఈస్ ఇన్వాలిడ్. సో దట్ ఈస్ void. B, void is the correct option. Next one, which of the following categories of persons are incompetent to a contract? A, minors, B, persons of unsound mind or lunatics, C, persons disqualified by law, D, all of the options. So minors కానీ persons of unsound mind, సో సరైన మానసిక స్థితి లేనివారు లేదా లునాటిక్స్ మతి స్థిమితం కోల్పోయిన వారు అంటాం మనం. పర్సన్స్ డిస్క్వాలిఫైడ్ బై లా, చట్టం ప్రకారం ఎవరినైతే నిషేధించడం జరిగిందో వారు కూడా, వీరందరు కూడా దే ఆర్ ట్రీటెడ్ యాజ్ ఇన్కాంపిటెంట్ టు ఏ కాంట్రాక్ట్. సో ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఈ ముగ్గురు కూడా ఇన్కాంపిటెంట్, అర్హులు కారు అని అర్థం. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అగ్రిమెంట్స్ ఎక్స్ప్రెస్లీ డిక్లేర్డ్ లీగల్లీ వాయిడ్? అంటే చట్ట ప్రకారం చెల్లనేరవిగా ఆల్రెడీ ఈ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 డిక్లేర్ చేయడం జరిగింది. ఆప్షన్ ఏ, సెక్షన్ 26 అగ్రిమెంట్స్ ఇన్ రిస్ట్రెయింట్ ఆఫ్ మ్యారేజ్, అంటే వివాహాన్ని నిలుపుదల చేసుకునే అగ్రిమెంట్స్ అనేటివి. సో రిస్ట్రెయింట్ ఆఫ్ మ్యారేజ్. సెక్షన్ 27 అగ్రిమెంట్స్ ఇన్ రిస్ట్రెయింట్ ఆఫ్ ట్రేడ్, అంటే వర్తకాన్ని నిషేధిస్తూ చేసే అగ్రిమెంట్స్ అనేవి కూడా చెల్లవు. సెక్షన్ 30 వేజరింగ్ అగ్రిమెంట్స్. వేజరింగ్ అగ్రిమెంట్స్ అంటే అగ్రిమెంట్ దట్ ఈస్ రిలేటెడ్ టు ఫ్యూచర్ యాక్టివిటీ దట్ మే హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్ విచ్ ఈస్ అన్సర్టెన్, అంటే జస్ట్ లైక్ బెట్టింగ్ రిలేటెడ్ అగ్రిమెంట్స్. సో వీటిని కూడా ఇన్వాలిడ్గా, లీగల్గా చెల్లనేరవుగా చట్టం ప్రకటించడం జరిగింది. సో ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్ ఈజ్ ది కరెక్ట్ వన్. సో కాబట్టి అగ్రిమెంట్స్ ఇన్ రిస్ట్రెయింట్ ఆఫ్ మ్యారేజ్, అగ్రిమెంట్ ఇన్ రిస్ట్రెయింట్ ఆఫ్ ట్రేడ్, వేజరింగ్ అగ్రిమెంట్స్ ఇవన్నీ కూడా లీగల్లీ వాయిడ్, మీన్స్ లీగల్గానే చట్టపూరితంగానే ఇవి చెల్లవుగా ప్రకటించడం జరిగింది. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫార్మేషన్? So there are different types of contracts based on the formation, based on the validity. So like that there are different types of contracts. So according to formation, which of the following is not one of the types of contracts? A, express contracts, B, implied contracts, C, void contracts, D, quasi contracts. So the correct answer is void contracts. So ikkada express contracts, implied contracts, quasi contracts అనేటివి, these are the types on the basis of formation of contracts. But void contract is related to contracts based on validity. Kabatti void contract is not one of the types of contracts on the basis of formation. Kabatti option C is the correct one. Next one, on the basis of validity or enforceability, the types of contracts include A, void contract, B, voidable contract, C, unenforceable contracts, D, all of the options. So according to validity మనం కాంట్రాక్ట్స్ డిఫరెంట్ టైప్స్గా డివైడ్ చేయొచ్చు. అందులో వాయిడ్ కాంట్రాక్ట్, చెల్లని కాంట్రాక్ట్, వాయిడబుల్, చెల్లనేరని,
అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్స్. సో వాటిని చట్ట ప్రకారం కంటిన్యూ చేయలేం, ఎన్ఫోర్స్ చేయలేమని అర్థం. సో ఇవన్నీ కూడా టైప్స్గా మనం చెప్పవచ్చు. డి, ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ఆన్ ద బేసిస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ద టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఇంక్లూడ్. సో పర్ఫార్మెన్స్ బేసిస్లో కూడా మనం కాంట్రాక్ట్స్ని డివైడ్ చేయొచ్చు. ఏ, ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్స్, ఆల్రెడీ కాంట్రాక్ట్స్ వర్ ఎగ్జిక్యూటెడ్. బి, ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్స్ నాట్ యెట్ స్టార్టెడ్. యూనిలాటరల్ కాంట్రాక్ట్స్ అంటే వన్ సైడెడ్ కాంట్రాక్ట్స్. డి, ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి, ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంట్రాక్ట్స్ ఆర్ నాట్ రికగ్నైజ్డ్ బై ద ఇండియన్ లా? ఏ, ఫార్మల్ కాంట్రాక్ట్స్. బి, సింపుల్ కాంట్రాక్ట్స్. డి, బోత్ ఏ అండ్ బి. డి, నన్ ఆఫ్ ది ఆప్షన్స్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ, ఫార్మల్ కాంట్రాక్ట్స్. సో ఫార్మల్ కాంట్రాక్ట్స్ ఆర్ కాంట్రాక్ట్స్ ఆఫ్ రికార్డ్ and contracts under seal. What do you mean by record? A contract of record means judgment is enforced by a court of law. A contract under seal is a contract in writing duly signed and sealed by the parties. So they are known as contracts in seal. So rendu kuda contract of records, contracts under seal, renditni kuda formal contracts antam. These formal contracts were not recognized by the Indian law. So therefore option A is the correct one. But simple contracts are the contracts which are valid and supported by consideration in words express and written. So వాటిని మనం సింపుల్ కాంట్రాక్ట్స్గా పిలుస్తాం. సో ఇక్కడ ఇండియన్ లా రికగ్నైజ్ చేయని కాంట్రాక్ట్స్ ఏంటంటే ఫార్మల్ కాంట్రాక్ట్స్. ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ఎన్ అగ్రిమెంట్ అగైనెస్ట్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద లా ఈజ్ ఏ, ఇల్లీగల్ అగ్రిమెంట్. B, void agreement. C, voidable agreement. D, legal agreements. So the correct answer is A, illegal agreements. So the agreements which are against the provisions of the law are known as illegal agreements. చట్టపూరితంగా ఆమోదయోగ్యం కాని అగ్రిమెంట్స్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, వ్యాలిడ్ కాంట్రాక్ట్స్ ఆర్ ఏ, మేడ్ బై కాంపిటెంట్ పార్టీస్. ఎస్. బి, మేడ్ బై ఫ్రీ కాన్సెంట్. సి, lawful consideration and lawful object. D, all of the options. So valid contracts are made by competent parties, made by free consent, lawful consideration and lawful object. ఇవన్నీ కూడా essentials of a valid contract గా చెప్పవచ్చు. కాబట్టి ఆప్షన్ డి, all of the options is the correct one. Next one, according to English law, contracts can be A, formal and simple. B, formal and informal. C, simple and complex. D, all of the options. So the correct answer is A, formal contracts and simple contracts. So according to English law, contracts can be divided into two categories such as formal contracts and simple contracts. Next one, 24th question. An agreement which is enforceable by law at the option of one or more of the parties but not at the option of the others is a void contract. B, voidable contract. C, illegal contract. D, implied contract. So this is known as B, voidable contract. అంటే ఒక పార్టీ తరపున ఆ అగ్రిమెంట్ను ఎన్ఫోర్స్ చేయవచ్చు, ఆ అగ్రిమెంట్ను మనం కంటిన్యూ చేయవచ్చు. బట్ అదర్ పార్టీ తరపున అగ్రిమెంట్ కంటిన్యూ చేయలేకపోయినట్లయితే, చట్ట ప్రకారం దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేకపోయినట్లయితే అటువంటి కాంట్రాక్ట్ను చెల్లనేరని అగ్రిమెంట్ అని అంటారు. చెల్లనేరని కాంట్రాక్ట్ అని పిలుస్తాం మనం. సో దట్ ఈస్ నోన్ యాజ్ వాయిడబుల్ కాంట్రాక్ట్గా పిలుస్తాం. నెక్స్ట్ వన్, mercantile law is also called A, business law. B, contract law. C, economic law. D, all of the options. So the correct answer is mercantile law is also known as business law. Next one, a refusal to perform the duty or obligation owed to the other party is called A, rescind. B, decree. C, repudiation. D, order. So it is known as repudiation. Option C, repudiation. What do you mean by repudiation? Refusal to perform the duty or obligation owed to the other party is called repudiation. So తన యొక్క ఒక పార్టీ తన యొక్క ఆబ్లిగేషన్ బాధ్యతను నిర్వర్తించకపోవడాన్ని మనం రెప్యుడేషన్గా మనం పిలుస్తాం. నెక్స్ట్ వన్, ఏ కాంట్రాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఆప్షన్ ఏ అగ్రిమెంట్ ప్లస్ ఎన్ఫోర్సబిలిటీ బై లా. B, offer plus acceptance. C, offer plus agreement. D, acceptance plus enforceability by law. So the correct answer is option A,
అగ్రిమెంట్ ప్లస్ ఎన్ఫోర్సబిలిటీ బై లా ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ ఎన్ఫోర్సబిలిటీ బై లా అని రీడ్ చేయండి. ఇక నెక్స్ట్ వన్, ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ఒరిజినేటెడ్ ఫ్రమ్ ఏ అమెరికన్ లా, బి ఫ్రెంచ్ లా, సి ఇంగ్లీష్ లా, డి జూయిష్ లా. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి ఇంగ్లీష్ లా. So the Indian Contract Act 1872 mainly originated from the English law. So this is the most important bit. Coming to next question, consensus ad idem is related to A free consent, B lawful object, C certainty, D capacity of parties. So option A free consent. Free consent lo consensus ad idem ante same thing in a same way anamata. Same thing to సేమ్ థింగ్ ఈజ్ ఇన్ ఏ సేమ్ వే. సో ఇద్దరు కూడా ఒకే రకమంగా అర్థం చేసుకోవడానికి కాన్సెన్సస్ యాడ్ ఈడమ్గా మనం పిలుస్తాం. ఇట్ ఈస్ అ లీగల్ టర్మ్. సో దట్ ఈస్ రిలేటెడ్ టు ఫ్రీ కాన్సెంట్. ఒక ఫైనల్ క్వశ్చన్ ఈ వీడియోలో, క్విడ్ ప్రో కో మీన్స్. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో కూడా వచ్చింది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో కవర్ చేశారు. క్విడ్ ప్రో కో మీన్స్ ఏ నథింగ్ ఇన్ రిటర్న్, B something in return, C same thing in return, D all of the options. So the correct answer is B something in return. Quid pro quo means if I give you something benefit, I expect something in return from you. So this kind of meaning is known as quid pro quo. So quid pro quo means something in return. మనం ఏదైనా ఆఫర్ లేదా మనం ఏదైనా బెనిఫిట్ ఇచ్చినప్పుడు సేమ్ థింగ్ మనం కూడా అదర్ పార్టీ నుండి ఎక్స్పెక్ట్ చేయడాన్ని, సంథింగ్ ఇన్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయడాన్ని క్విడ్ ప్రోకోగా మనం చెప్పవచ్చు. సో ఇది డియర్ స్టూడెంట్స్, ఇవి ఫస్ట్ టాపిక్ నుండి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ 30 బిట్స్ మనం డిస్కస్ చేస్తాం. వీటి నుండి 1 or 2 బిట్స్ కవర్ కావడానికి మనకు అవకాశం ఉంది. సో ఈ బిట్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామర్స్ రిలేటెడ్ కంటెంట్ అంతా కూడా ఎప్పటికప్పుడు నేను అప్లోడ్ చేస్తాను. Thank you very much for watching this video. Thank you one and all.